మాస్క్ విత్ స్కార్ఫ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి, ఓన్లీ మాస్క్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ మీడియం సైజ్ మాస్క్ కటింగ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మీడియం సైజుని బేస్ చేసుకొని లార్జ్ సైజ్, స్మాల్ సైజ్ కటింగ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పేపర్ కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇది డబుల్ పేపర్, ఇటువైపున ఫోల్డింగ్ సైడ్. ఫస్ట్ ఈ లెంత్ 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇటువైపుకి 4.5 ఇంచ్ పెట్టుకోవాలి. అంటే ఇది 6 ఇంచెస్, ఇది 4.5. ఇటు ఫోల్డింగ్ సైడ్ ఇటువైపున 1 ఇంచ్, ఇటువైపున 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇటువైపు నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇటువైపు నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇటువైపును కూడా ఇక్కడ 1.5 పైకి మార్క్ చేసాం కదా, ఇటువైపును కూడా 1.5 పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ డాట్ నుంచి ఈ డాట్కి, ఈ డాట్ నుంచి ఈ డాట్కి లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్ నుంచి ఈ డాట్కి కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఈ మాస్క్ సైజు మీడియం సైజు, ఇది ఫీమేల్స్కి. నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ అనేది ఇలా వచ్చి ఇలా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇటువైపున ఇలా క్రాస్ మార్క్ చేసాం కదా, ఇది నోస్ వైపుకి పెట్టుకోవాలి, ఇది చిన్న వైపుకి పెట్టుకోవాలి. కొంచెం లార్జ్ సైజ్ కావాలంటే ఎలా మార్క్ చేసుకోవాలి, స్మాల్ సైజ్ కావాలి అంటే ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. కొంచెం లార్జ్ సైజ్ కావాలి అంటే కట్ చేసుకున్న ఈ పేపర్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ అవుటర్ సైజ్ను మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఒక 0.25 ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అవుటర్ సైడ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 0.25. ఇక్కడ నుంచి ఇక్కడికి 0.25, ఇక్కడ నుంచి ఈ లైన్కి 0.25 గ్యాప్ ఉంచుకొని ఇలా లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది మనం ఇక్కడ ఎక్స్ట్రాగా మార్క్ చేసాం కదా, అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇంటూ మార్క్ పెట్టిన దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఈ సైజ్ అనేది లార్జ్ సైజు, ఇది మేల్స్కి సరిపోతుంది. కిడ్స్కి కావాలి అంటే స్మాల్ సైజ్ ఎలా మార్క్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం అవుటర్ సైడ్స్ ఎలాగైతే మార్క్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఈ లైన్ మార్క్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక
ఇక్కడ లోపల వైపుకి 0.25 లోపలికి మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ 0.25, ఈ లైన్ నుంచి ఈ లైన్కి 0.25 లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపును కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది నేను ఇంటూ మార్క్ పెట్టిన దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఇది స్మాల్ సైజు, ఇది కిడ్స్కి సరిపోతుంది. ఇది లార్జ్, ఇది మీడియం, ఇది స్మాల్. వీటికి ఎలాస్టిక్ ఎంత పెట్టుకొని తీసుకోవాలి అంటే లార్జ్ మీడియంకి 6 ఇంచెస్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్కి ఇలా 2 పీసెస్ కటింగ్ చేసుకోవాలి. స్మాల్ సైజ్కి 6 కాకుండా 5 ఇంచెస్ లెంత్ పెట్టుకొని 5 ఇంచెస్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. వీటిని క్లాత్ మీద పెట్టుకొని ఎలా కటింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పేపర్ని క్లాత్ మీద ఫోల్డింగ్ సైడు ఇది, ఓపెన్ సైడ్ ఇది. ఈ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ వైపు ఇది రావాలి. దీన్ని ఇలా పెట్టుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ చేసి కటింగ్ చేసుకున్నాము అంటే ఇలా 2 పీసెస్ వస్తాయి. ఈ క్లాత్ అనేది పల్చగా ఉంది కాబట్టి లోపల లైనింగ్ క్లాత్ పెట్టుకొని థిక్గా రావటానికి యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సేమ్ క్లాత్ పెట్టి ఇంకో 2 పీసెస్ కటింగ్ చేశాను. కావాలి అంటే లైనింగ్ క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు. కొంచెం థిక్నెస్ రావడం కోసం ఇలా 4 పీసెస్ని కటింగ్ చేశాను. దీన్ని ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో మీడియం సైజ్ కూడా అలాగే కటింగ్ చేసుకోవాలి. ఇవి కూడా 4 పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఇవి 2 పీసెస్, ఇవి 2 పీసెస్. మీడియం సైజ్కి స్కార్ఫ్ మాస్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. స్మాల్ సైజ్కి ఓన్లీ మాస్క్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మీడియం సైజ్ ఫీమేల్స్ కాబట్టి దీనికి స్కార్ఫ్ యాడ్ చేసుకునేదానికి క్లాత్ ఇటు 20 ఇంచెస్, ఇటు 20 ఇంచెస్ ఇలా స్క్వేర్ బాక్స్లో క్లాత్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ 2 పీసెస్ని ఇలా పెట్టుకోవాలి. ఇది 5 ఇంచెస్ పెట్టుకొని మనం ఎలాస్టిక్ కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ వీటిని ఇటువైపున ఇక్కడ 0.25 ఖర్చుల్లోకి వదిలేసి ఎలాస్టిక్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్న ఈ ఎలాస్టిక్ ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా 0.25 ఖర్చుల్లోకి వదిలేసి ఇక్కడ సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపును కూడా ఈ ఎలాస్టిక్ని పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఇంకో 2 పీసెస్ ఉన్నాయి కదా, వీటిని ఈ 2 పీసెస్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 1 సైడ్ మాత్రము ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని. ఇటువైపున మాత్రము ఇటువైపున కుట్టు వేసుకోకుండా ఇక్కడ నుంచి ఇలా కుట్టు రానివ్వాలి. ఇక్కడ 0.25 ఖర్చులోకి వదిలేసి ఈ కుట్టు ఇక్కడ వరకే రానిచ్చి ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇటువైపున కూడా సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఖర్చుల్లోకి వదిలేసి ఇక్కడ వరకు కుట్టు ఏం చేసి ఇక్కడ రఫ్ చేసుకోవాలి. కుట్టు అనేది ఇంతవరకు రానివ్వకూడదు, ఇంత కొంచెం వదిలేసి ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకొని తర్వాత ఇక్కడ నుంచి ఇలా
కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి ఇలా రానిచ్చి ఇక్కడ ఎండ్ అయిపోయి ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇటు సైడ్న ఇట్లా రానిచ్చి ఇక్కడ రఫ్ చేసుకోవాలి. అంటే మనం ఇటువైపున క్లోజ్ చేసేసాము, ఇటువైపున ఓపెన్గా ఉంచుకున్నాము. ఇలా కుట్టుకున్న తర్వాత ఇవి 4 పీసెస్ థిక్నెస్ కోసం నేను 4 పీసెస్ పెట్టాను. క్లాత్ అనేది థిక్గా ఉంటే 2 పీసెస్ ఉంటే సరిపోతుంది. ఈ 2 పీసెస్ ఇలా డివైడ్ చేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో ఇలా పట్టుకోవాలి, ఇటువైపున ఈ ఎడ్జ్లో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇటువైపున ఎలా అయితే కుట్టు వేసుకున్నామో ఇటువైపున కూడా అలానే ఈ ఎడ్జ్లో ఇలా పట్టుకోవాలి. ఇటు సైడ్ ఈ ఎడ్జ్లో ఇలా పట్టుకొని ఇవి రెండిటికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఇవి రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇటువైపున మనం జాయిన్ చేసుకోలేదు కదా, ఇటువైపు నుంచి దీన్ని ఇలా టర్న్ చేసుకుంటే ఇలా టర్న్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇటువైపున దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపున కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాము అంటే మాస్క్ రెడీ అయిపోతుంది. కిడ్స్కి బిలో 2 years పిల్లల వాళ్ళకి మాస్క్ అనేది యూజ్ చేయకూడదు. అబౌవ్ 2 years ఉన్న వాళ్ళకి మాత్రమే వేసుకోవాలి. ఇలా క్రాస్గా ఉంది కదా, ఇది నోస్ వైపు వేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, ఇది చిన్ వైపు వేసుకోవాలి. ఇప్పుడు పెద్దవాళ్ళకి మాస్క్ విత్ స్కార్ఫ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇందాక స్టార్టింగ్లో మనం ఎలాస్టిక్ని ఎలా అయితే కుట్టుకున్నామో అదే విధంగా దీనికి ఇటువైపున 0.25 వదిలేసి ఎలాస్టిక్ని ఇలా పెట్టుకొని ఇటువైపున కూడా 0.25 వదిలేసి ఎలాస్టిక్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ కుట్టుకోవాలి. అదేవిధంగా ఇటువైపున ఎలాస్టిక్ని పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇది నోస్ వైపు ఇట్లా క్రాస్ ఉంది కదా, ఇది నోస్ వైపు, ఇది చిన్ వైపు. చిన్ వైపున మనము స్కార్ఫ్ లాగా రావడానికి కుట్టుకోవాలి. అందుకనేసి కింద వైపున కుట్టకుండా దాన్ని అలాగే ఉంచేసుకోవాలి. కానీ ఇటువైపున ఇక్కడ నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా కుట్టుకోవాలి. ఇలా నోస్ వైపున మరియు ఈ సైడ్స్న కుట్టుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎడ్జ్లో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. చిన్ వైపు 1 పీస్ ఉంది కదా, అంటే ఇది ఎలాస్టిక్ మిడిల్లో ఉంది. 1 పీస్ ఇలా పట్టుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత కింద వైపునున్న ఈ పీస్ని కూడా ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక స్క్వేర్ బాక్స్ లాగా క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దానికి ఇలా అంచులు లోపలికి ఫోల్డ్ చేసి పీకో చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా క్రాస్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా ఇలా పెట్టుకున్నాక దీనికి సెంటర్ మార్క్ చేసుకోవాలి. దీని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇక్కడ సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇందాక మనం కుట్టుకున్నాం కదా, దీన్ని ఇలా ఉంది కదా, ఇవి ఖర్చులు అంటే ఇవి లోపలికి వెళ్ళిపోవాలి. మనం దీన్ని టర్న్ చేస్తాము. అందుకనేసి దీన్ని ఈ సెంటర్ మార్క్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా, అక్కడి వరకు ఇలా కుట్టు వేసుకోవాలి. ఇటువైపును కూడా ఇక్కడ ఇంత మటుకు కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక దీన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు
దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ ఖర్చులు ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. మనకి ఖర్చులు అనేది ఎక్కడ బయటికి కనిపించదు. ఇటువైపు కావాలంటే ఇటువైపు యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇటువైపు కావాలి అన్నా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. కిడ్స్ మాస్క్ కూడా ఈ విధంగా వస్తుంది. ఖర్చులు అనేది బయటికి కనిపించదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.